యా వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ చూద్దాం, ఓకేనా. సో సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనేది నేను ఆల్రెడీ ట్రిగనోమెట్రీ చెప్పినప్పుడు చెప్పాను. అసలు వాట్ ఈ యూజెస్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అని. అంటే చాలామందికి ఏం డౌట్ ఉంటుంది అంటే ట్రిగనోమెట్రీ ఎందుకు సార్, ఎవరు కనిపెట్టారు, దేనికోసం సార్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా అది మనకు తెలియకపోవచ్చు, కానీ కొంచెం ఇప్పటి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చేసారు. సో తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్తారు కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మామూలుగా నేను ఆ రోజు ట్రిగనోమెట్రీ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను అన్న మీకు, ఓకేనా. సో ఒక అన్నోన్ పోల్, ఓకేనా, ఒక హైట్ తెలీదు ఒక పోల్ది, ఓకేనా, దాని హైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం, ఓకేనా. సో మనం అదే ఒక టేప్ కానీ ఇలాంటిది ఏమి యూజ్ చేయకుండా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ సో కెరటాలు ట్రావెల్ అవుతుంటాయి, వేవ్స్, సముద్రంలో వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ వేవ్స్ హైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సముద్రం నుంచి చాలా డిస్టెన్స్లో ఒక షిప్ అనేది ఆగిపోద్దిరా, క్రూజ్ షిప్ మధ్య అదే ఒడ్డు వరకు రాదు, ఐ మీన్ ఎడ్జ్ వరకు రాదు. ఎందుకంటే దానికి చాలా లోతు కావాలి, అది నిలబడాలంటే చాలా లోతు కావాలి, అంత లోతులో నుంచి అది రావాలి అంటే కష్టం అవుతుంది. సో అందుకని నేను ఏం చెప్పానంటే దాని షిప్ని అనేది ఒక 2-3 కిలోమీటర్స్ లోపలే ఆపుతారా, మనకి అక్కడి నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేయాల్సి ఉంటే చిన్న చిన్న షిప్పుల దొరికి వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి అన్నాను. అసలు ఎంత డిస్టెన్స్లో ఉందో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఓకేనా. సో లైట్ హౌస్ నుంచి మనం సమ్ యాంగిల్ తీసుకొని, ఓకేనా, ఆ యాంగిల్ని బట్టి మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తామరా అని చెప్పేసి చెప్పాను, ఓకేనా. అక్కడ మీకు ఏదైతే చెప్పానో ఈ చాప్టర్లో అది నేను చేసి చూపిస్తాను, మీకు చేసి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. యా ఫస్ట్ ఎగ్జాంపుల్ సమ్ చూడండి నన్ను ఒకసారి. సో ఆడేమన్నాడంటే ద టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్ అన్న. నాన్న ఇవి చూడడానికి ఇంత థియరీ ఉంటుంది, థియరీ కానీ జాగ్రత్తగా చదివేసి అదవుతుందా. సో డయాగ్రామ్ కానీ వేసారనుకో క్వశ్చన్ వచ్చేసినట్టే మీకు, అర్థమవుతుందా. సో మనిషికి గుండెగా ఎంత ఇంపార్టెంట్, ఈ చాప్టర్లో ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్. డయాగ్రామ్ కానీ మీరు డ్రా చేసేయగలిగారా అయిపోయింది, కథం క్వశ్చన్, అర్థమవుతుందా. సో చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది, జాగ్రత్త చూడండి. ఆడేమన్నాడు, సో ద టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్ అన్నాడు. సో వేసేయండి, టవర్ అనేది ఇలా వెర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్ ఇలా వచ్చిందిరా, ఓకేనా. సో చూడండి అన్న ఒకసారి ఎగ్జాంపుల్ 1 సొల్యూషన్, ఓకేనా. సో వెర్టికల్ గ్రౌండ్ రా ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్, ఓకేనా, ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అంట. ఈ టవర్కి 15 meters డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఇలా తీసుకెళ్ళాడంట రీడ్, అదవుతుందా. 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees, అదవుతుందా. సో ఎలివేషన్ అన్నాడంటే ఇక్కడ వస్తుంది అన్న, డిప్రెషన్ అన్నాడంటే పైనుంచి వస్తుంది అన్న, పైనుంచి ఇలా కిందకు వస్తుంది అంతే, అదవుతుందా. సో ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి వస్తుంది, డిప్రెషన్ అంటే పైనుంచి వస్తుంది. అదేమన్నాడు, టాప్ ఆఫ్ ది టవర్ ద ఫౌండ్ టు బి 60 degrees, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని అడిగాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ నాన్న, దీనికి డిస్టెన్స్ మనకు తెలిసి ఎంతరా 15 meters. ఆడు ఏమడిగాడు రా, హైట్ ఆఫ్ ది టవర్ అని అడిగాడు, హైట్ ఆఫ్ ది టవర్ అని అడిగాడు. మనకి ఈ తీటా ఉంది కదా, తీటాకి ఆపోజిట్ సైడు ఇది ఎడ్జెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్కి ఎడ్జెంట్ సైడ్కి ఉండే రిలేషన్లో ట్రిగనోమెట్రీ ఫార్ములా ఏంట్రా, ట్యాన్, అంతే కదా. ట్రిగనోమెట్రీ రేషియో ట్యాన్ ఈక్వల్ టు ఏంటన్నా, సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h/adjacent సైడ్ 15. tan 60 వాల్యూ ఎంతరా, 1/√3. tan 60 వాల్యూ √3 నాన్న, 1/√3 కాదు. సో √3 ఈక్వల్ టు h/15. ఈ 15 వైపు తీసుకొచ్చండి, h ఈజ్ ఈక్వల్ టు 15√3 meters రా. హైట్ ఆఫ్ ది టవర్ ఎంతరా, 15√3 meters స్క్వేర్, 15√3 meters, నాట్ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అంటే ఏరియా అయిపోద్ది, ఓకేనా. చూసుకోండి సార్, అర్థమైంది నాన్న. సో క్వశ్చన్ ఎంత ఉందిరా, మన సొల్యూషన్ అంత చేసాం, 2 స్టెప్పులు ఇచ్చి పడేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, అన్ ఎలక్ట్రీషియన్ యాజ్ ఎ రిపేర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫాల్ట్ ఆన్ ది పోల్ ఆఫ్ 5 meters. 5 meters ఫోల్ ఉందంట నాన్న, 5 meters ఫోల్ ఉందంట, డయాగ్రామ్ గుండెకాయ, ఓకేనా. సో 5 meters అంటది. షీ నీడ్స్ టు రీచ్ ది పాయింట్ 1.3 meters బిలో ది టాప్ ఆఫ్ ది టవర్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 1.3 meters బిలో ది కానీ టవర్ రీచ్ అయితే సరిపోతుందంట. ఎందుకంటే రిపేర్ చేయడానికి మనం మ్యాక్సిమం పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదవుతుందా. సో నార్మల్గా ఉండే హైట్ కన్నా కొంచెం కిందలో ఉంటుంది, క్రాస్ ఆర్మ్స్ అండ్ ఇన్సులేటర్స్ కొంచెం కిందనే ఉంటాయి. మనం దాన్ని ఇలా బిగితే సరిపోద్ది, మనం దాని పక్కకి వెళ్ళి దాని పక్కన కూర్చొని చేయాల్సిన అవసరం లేదు కదా. సో అది ఎంతవరకు రీచ్ అవ్వాలంటే 1.3 meters హైట్ బిలో దగ్గర మనం నించోగలిగితే మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం అంటే మనం కాదు, ఆవిడ, ఓకేనా. సరే చూడండి ఒకసారి.
అదవుతుంది 1.3 మీటర్స్. మరి 1.3 మీటర్స్ హైట్ వరకు రీచ్ అవ్వాలంటే ఇది మనకి ఎంత ఉంటుందిరా 5 - 1.3 అంతే కదా. 5 - 1.3 అంటే 3.7 మీటర్స్ నాన్న. 3.7 మీటర్స్ హైట్ ఎంతరా 3.7 మీటర్స్. సరిపోయింది. బిలో ది టాప్ ఆఫ్ ది టవర్ అన్న టేక్ రిపేర్ ది వర్క్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్ యూజ్ దిస్. అంటే ఇప్పుడు దీనికి ల్యాడర్ వాడాలి కదా. ఈ ల్యాడర్ ఎంత ఉండాలని అడుగుతున్నాడు. ఓకే ఆడు ఏమంటాడు వాట్ షుడ్ బి ఎ లెంత్ ఆఫ్ ది ల్యాడర్ యూజ్ విచ్. ఓకేనా ఈ ల్యాడర్ హైట్ మనకు కావాలి లెంత్ మనకు కావాలి. ఓకే ఇంక్లూడెడ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటున్నాడు రా. మళ్ళీ దీనికి కూడా ఏమంటున్నాడు రా 60 degrees అంటున్నాడు. అదవుతుందా ఇది కూడా మనకి ఏంటన్నా 60 degrees. 60 degrees. ఓకేనా ఆల్సో హౌ ఫార్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది ఓకేనా ఫుట్ ఆఫ్ ది ఫోల్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ది టోటల్ ఆఫ్ ల్యాడర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడు. ఓకే మళ్ళీ చేసేద్దాం గొడవ లేదు. మనకి ఏం కావాలన్నా ఇది ఆపోజిట్ సైడ్ రా. ఇది మనకి హైపర్టెనెన్స్ రా. ఆపోజిట్ సైడ్కి హైపర్టెనెన్స్కి రిలేషన్ తెలుసు కదా sin 60 రా. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 3.7 రా బై హైపర్టెనెన్స్. హైపర్టెనెన్స్ నేను HYP అని రాస్తాను. అలా రాస్తాను చూసుకోండి. లెంత్ ఆఫ్ ది ల్యాడర్ అనే హైపర్టెనెన్స్ అంటే ఓకేనా. యా sin 60 వాల్యూ ఎంతనన్నా √3/2 రా. √3/2 ఈక్వల్ టు 3.7 బై హైపర్టెనెన్స్ రా. హైపర్టెనెన్స్ అంటే లెంత్ ఆఫ్ ది ల్యాడర్. హైపర్టెనెన్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ల్యాడర్ మర్చిపోకండి. ఓకేనా సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 హైపర్టెనెన్స్ ఈక్వల్ టు 3.7 × 2 రా. హైపర్టెనెన్స్ బ్రాకెట్లో లెంత్ ఆఫ్ ల్యాడర్ అని రాస్తాను. లెంత్ ఆఫ్ ల్యాడర్ మరి ల్యాడర్లే కదా రాస్తాం అందుకని 3.7 ఓకేనా. సో లెంత్ ఆఫ్ ది ల్యాడర్ హైపర్టెనెన్స్ ఈక్వల్ టు 3.7 × 2 బై √3. అన్న √3 వాల్యూ 1.732 కదా అది మీరు వేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూస్ రాయాలి 4.2 4.3 సంథింగ్ వస్తుంది చూసుకోండి. ఓకేనా లేకపోతే ఇలా వదిలేస్తానంటే ఇలా వదిలేయండి మీ ఇష్టమే. ఆడు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం వెళ్ళాలి. ఆ √3 వాల్యూ ఖచ్చితంగా ఆడు ఇచ్చాడు అనుకో మనం చేయాల్సిందే. √3 వాల్యూ ఇవ్వలేదు అనుకో ఇలా వదిలేసినా పెద్ద గొడవ లేదు. కాకపోతే డినామినేటర్లో √3 రాకూడదు కనుక √3/√3తో రేషనలైజ్ చేసి చేయాలి. ఓకేనా ఎనివేనా. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసింది మనకి ఎంత వచ్చింది ఇది 3.7 × 2 బై √3 వచ్చిందిరా. ఇది కావాలి మనకి అంతే కదా. ఇది కావాలంటే మనకి ఏంటన్నా సో ఆపోజిట్ సైడ్ తెలుసు. నెక్స్ట్ ఇది ఏంటిది HCM సైడ్ sin 60 వేద్దాం. sin 60 ఆపోజిట్ సైడ్ ఇది కదా. సో tan 60 వేద్దాం. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 3.7 బై ఓకేనా. సో దీన్ని మనం ఏమనుకుందాం x అనుకుందాం అన్న. ద డిస్టెన్స్ బిట్వీన్ ఓకేనా. సో పోల్ ఫుట్ ఆఫ్ ది పోల్కి అండ్ ల్యాడర్ ఆఫ్ ది ఫుట్కి ఈ రెండింటికి అదవుతుందా. సో ఫుట్ ఆఫ్ ది ల్యాడర్కి ఈ రెండింటికి ఏంటన్నా డిస్టెన్స్ x అనుకున్నాను నేను. tan 60 వాల్యూ ఎంత √3 అంతే కదా. √3 ఈక్వల్ టు 3.7 బై x రా. x ఈజ్ ఈక్వల్ టు 3.7 బై √3 నాన్న. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్కి ఎంత 3.7 బై √3. కింద √3 రాకూడదు. √3/√3తో రేషనలైజ్ చేసుకుని వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా పెద్ద గొడవ లేదు. లేదా √3 వాల్యూ ఇక్కడ వేసేయండి 1.732 వేసేసి డివైడ్ చేసుకుని వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా సరిపోద్ది. అప్రాక్సిమేట్గా 2 పాయింట్ సంథింగ్ అంత వస్తుంది చూడండి. ఎందుకంటే 1.7 అంటే 1.7 × 2 అంటే 3.2 3.4 అలా వస్తుంది. అది అవుతుందా. సో అందుకని అలా చెప్తున్నాను. 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 4 పాయింట్ సంథింగ్ వస్తుంది చూసుకోండి అన్న. ఇది సరిపోయింది కదా. సో ఇది మనకి ఎంత 3.7 బై √3 నాన్న. ఇది ఎంత 3.7 × 2 బై √3 నాన్న. సరిపోయిందా. ల్యాడర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ల్యాడర్ వచ్చేసరికి 3.7 × 2 బై √3. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్కి వచ్చేసరికి 3.7 బై √3. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An observer is 1.5 meters tall is 28.5 meters away from the chimney అంటారా. ఇక్కడ ఎక్కడో చిమ్నీ ఉందిరా మనకు తెలీదు. ఇక్కడ ఎక్కడో చిమ్నీ ఇలా ఉందనన్న. చిమ్నీ ఉంది ఇలాగా. ఈడు 28.5 మీటర్స్ హెవీలో ఇక్కడ 1.5 మీటర్స్తో ఒక హైట్ ఉండే ఓకేనా. సో ఒక అబ్జర్వర్ ఉన్నారా. ఇది ఎంతనా ఇది దీని హైట్ 1.5 మీటర్స్. 1.5 మీటర్స్ ఓకేనా. ఇక్కడ నుంచి ఎంతనన్నా ఇక్కడ ఎంత అన్నాడు 28.5 మీటర్స్ ఇవే అన్నాడు రా. 28.5 మీటర్స్ ఇవే అన్నాడు రా. ఓకే ఇది 1.5 అయితే ఇది కూడా ఎంత అవుతుందిరా 1.5 అవుతుందిరా. ఓకేనా. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది చిమ్నీ
ఫ్రమ్ హెర్ ఐస్ ఈజ్ 45 degrees రా. అంటే ఇక్కడ నుంచి ఇలాగ టాప్ ఆఫ్ ది చిమ్నీ గన్ చూస్తే ఆడ యాంగిల్ ఎంత నాన్న 45 degreesలో చూస్తున్నాడు అంటరా. ఓకేనా, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది చిమ్నీ అని అడిగాడు రా. అంటే ఈ హైట్ మనకు కావాలరా. ఇది 1.5 ఓకే, ఇది ఎంతో మనకు తెలియాలి. ఇది ఎంతో మనకు తెలియాలి అనుకుంటే tan 45కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జెసెంట్ సైడ్. ఓకేనా, సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జెసెంట్ రా. tan 45 వాల్యూ ఎంత 1. ఆపోజిట్ ఎంతో మనకు తెలియదు, హైట్ అని వేసుకోండి. హైట్ వేస్తారా, ఎక్స్ అని వేద్దాం, హైట్ వద్దు, ఎక్స్ అని వేద్దాం. ఎక్స్ బై ఎడ్జెసెంట్ రా 28.5 మీటర్స్ రా. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత నాన్న 28.5 మీటర్స్ వచ్చిందిరా. అంటే ఇది ఏదైతే ఉందో ఇది 28.5 మీటర్స్ రా. మరి చిమ్నీ హైట్ అంటే ఏంట్రా, ఇక్కడ నుంచి ఇంతవరకు కదా, 28.5 ప్లస్ 1.5 రా, అంటే 30 మీటర్స్ రా. టోటల్ హైట్ ఆఫ్ ది చిమ్నీ ఎంత వచ్చిందిరా, 30 మీటర్స్ వచ్చింది నాన్న. ఓకేనా, చూసారా మనం క్వశ్చన్ రాయడమే టైము, అది అవుతుందా, సొల్యూషన్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. డయాగ్రామ్ గుండికాయ డయాగ్రామ్ వేసారా వచ్చి పడద్దు అంతే. ఎనీవే నోట్ చేసుకున్నానా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడరా నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ 10 meters tall building ఈజ్ 30 degrees నాన్న. సో ఎగ్జాంపుల్ 4 రైట్. సో ఎగ్జాంపుల్ 4 వచ్చేసరికి డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా, సో 10 meters బిల్డింగ్ ఉందంటున్నా. ఇక్కడ ఎక్కడో పాయింట్ ఉందిరా, ఈ పాయింట్ అనేది ఇలా పట్టుకెళ్తే ఇక్కడ ఎంత ఉందిరా 30 degrees ఉందంట. అదేం చెప్తున్నాడు, టాప్ ఫ్రమ్ ది టాల్ బిల్డింగ్ ఈజ్ 30. ఓకేనా, ఏ ఫ్లాగ్ ఈజ్ ఓటెడ్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్. దీనిపైన ఏం చేశాడంటున్నా, ఒక ఫ్లాగ్ అనేది ఇలా పెట్టాడంట, ఫ్లాగ్. ఓకేనా, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్. ఓకేనా, ఫ్రమ్ ది పి ఈజ్ 45 degrees. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది ఎంత అయిందంటున్నా 45 degrees అయిందంటున్నా, 45 degrees. ఓకేనా, సో 45 degrees. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఫ్లాగ్ స్టాఫ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టు ద బిల్డింగ్ అంటే పాయింట్ పి అని అడుగుతున్నాడు నాన్న. ఓకేనా, సో దాని హైట్ ఎంత ఇచ్చాడు మామూలుగా, బిల్డింగ్ హైట్ ఎంత ఇచ్చాడు 10 meters అని ఇచ్చాడు రా. 10 meters అని ఇచ్చాడు. మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ముందు ఫ్లాగ్ హైట్ కనుక్కుంటే మొత్తం వచ్చేస్తుంది ఇది, తర్వాత ఈ డిస్టెన్స్ కనుక్కుందాం, గొడవ లేదు. ఇక్కడ మనకి 2 పాయింట్లు నాన్న. ఆడు ఏమంటున్నాడు, ముందు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ ఇది కనుక్కుందాం. ఓకేనా, తర్వాత ఏమో డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండు కనుక్కోమని అంటున్నాడు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసలు డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూసేస్తాను రా. నేను ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడాలంటే నేను 30 degrees తీసుకోవాలి, 45 కాదు. 45 అనేది ఎక్కడ ఫ్లాగ్ స్టాఫ్ వరకు వెళ్తుంది, బట్ మనకు కావాల్సిందంటే ఎంతవరకే కదా. అందుకని ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను, అంటే ABCD ట్రయాంగిల్ ABC తీసుకుంటాను రా. ట్రయాంగిల్ ABC తీసుకుంటాను. ట్రయాంగిల్ ABC తీసుకొని నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జెసెంట్ సైడ్ తెలియాలి, అంతే కదా. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతారంటే tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 10 బై ఎడ్జెసెంట్ సైడ్ అంటే AB రా. tan 30 వాల్యూ ఎంతనన్నా 1/√3 రా. 1/√3 ఈక్వల్ టు 10 బై AB రా. అంటే AB ఈక్వల్ టు ఎంతనన్నా 10√3 రా. ఇదంతా 10√3. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి, దీన్ని పి అనుకోమన్నాడు కదా, యా పాయింట్ పికి బికి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంతనా 10√3 meters రా. సరిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలరా, ఇది కనుక్కోవాలంటే ఈ డిస్టెన్స్ మొత్తం ఎంత అవుతుందిరా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే 10 + x అవుతుందిరా. 10 + x అవుతుంది, ఇది 10√3 అవుతుంది నాన్న, అంతే కదా. నాకేంటి 45 ఉంది ఇక్కడ. tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతరా 10 + x అంటే 10 + x రా. 10 + x బై ఎడ్జసెంట్ సైడ్ ఎంతరన్నా 10√3 రా, అంతే కదా. 10√3 నాన్న. tan 45 వాల్యూ ఎంతరన్నా 1. ఓకేనా, సో 1 ఈక్వల్ టు 10 + x బై 10√3 రా. 10√3 అంటే తీసుకొచ్చండి, అంటే 10√3 ఈక్వల్ టు 10 + x రా, అంతే కదా. ఈ 10 ఇటువైపు తీసుకొచ్చండి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 10√3 - 10 రా, అంతే కదా. x ఈక్వల్ టు ఎంత అవుతుందిరా, 10 కామన్ తీసాను అనుకో, 10 కామన్ తీసాను, √3 - 1 అన్న. √3 వాల్యూ ఎంత అన్న 1.732, అంటే 10 × 1.732 - 1 రా. 1.732లో నుంచి 1 తీసేస్తే ఎంత అవుతుందిరా 0.732 రా, అంటే 10 × 0.732 రా.
అంటే ఎంత వచ్చింది 7.3 మీటర్స్ నాన్న. ఓకేనా. లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ వచ్చేసరికి 7 ఓకేనా. సో 32 మీటర్స్ అవునా కదా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ పీకి ఓకేనా ఆ పోలు ఫుట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత నాన్న 10√3 మీటర్స్ నాన్న. క్లియరా. యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి. ఏ షాడో ఆఫ్ ది టవర్. నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ షాడో ఆఫ్ ది టవర్ స్టాండింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ ఫౌండ్ టు బి ఏ 40 meters longer when the sun's altitude is 30 degrees to then when it is 60. అంటే నార్మల్గా ఓకేనా. చూడు ఏమన్నాడు, షాడో టవర్ రా ఏమవుతుంది డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి. ఇలా షాడో టవర్ తీసుకున్నాను. సన్ అనేది ఇక్కడ ఎక్కడో ఉందనుకోరా. ఈ ఆల్టిట్యూడ్ అనేది 30 degrees దగ్గర ఇలా ఉందిరా. 30 degrees అర్థమవుతుందా. సో ఈ సన్ అనేది ఇలా పైకి వెళ్తుంది అనుకో, ఈ ఆల్టిట్యూడ్ ఆటోమేటిక్గా ఏమవుతుందన్న తగ్గుతుంది, ఇలాగ తగ్గుతుంది. అంటే అక్కడ ఈ 60 degreesకి వచ్చిందిరా. ఇలా 30 degrees నుంచి 60 degreesకి వచ్చే పాటికి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటది 40 meters డిస్టెన్స్ కవర్ చేసిందంటారా. 40 meters కవర్ చేసింది అనమాట. వెన్ ఇట్ ఈస్ సన్స్ ఆల్టిట్యూడ్ 30 దెన్ వెన్ ఇట్ ఈస్ 60 ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. నాన్న హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఇదే కదా. నేనేం చేస్తానంటే దీన్ని ఏ అని, దీన్ని బి అని, దీన్ని సి అని, దీన్ని డి అని, దీన్ని హైట్ అని, దీన్ని ఎక్స్ అని అనుకున్నాను రా. అదవుతుందా. ఏబిసిడి ఇది హైట్ ఆఫ్ ది టవరు. ఓకేనా. 60 నుంచి ఇంతవరకు ఉండే డిస్టెన్స్ ఇది. మనకి హైట్ ఆఫ్ ది టవర్ కావాలి అంటే మనకి 2 కేసెస్లో కూడా మనకి యాంగిల్ డిఏబి ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సిఏబి ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బట్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైట్ ఈక్వల్. అంటే ఈ కేసులో మనం హైట్కి ఈక్వల్ చేసుకున్నాం అనుకో మనకి ఎక్స్ వస్తుంది. ఎక్స్ వస్తే ఎక్స్ నుంచి హైట్ కనుక్కుంటాం. అదే విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్న. ముందు నేను ఏం చేస్తానంటే ఓకేనా. సో tan 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ ఏమవుతుందిరా 40 + x అవుతుంది. దేనికి ట్రయాంగిల్ ఓకేనా. అదే యాంగిల్ 30 తీసుకున్నప్పుడు అంటే tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే హైట్, ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ అంటే 40 + x నాన్న. సరిపోయిందా. tan 30 వాల్యూ ఎంతరా 1/√3. సో 1/√3 ఈక్వల్ టు h/40 + x నాన్న. అంతే కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. h√3 ఈక్వల్ టు 40 + x రా. అంటే h ఈక్వల్ టు ఏంటన్నా 40 + x/√3 నాన్న. ఇది ఇలా ఉంచండి రా. 43 + x/√3 ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకోండి, సిఏబి తీసుకోండి. సిఏబిలో ఏం కావాలి tan 60 కావాలి మనకి. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే హైపర్టెనెన్స్ బై అదే h/x. tan 60 వాల్యూ ఎంతరా √3 అంతే కదా. సో √3 ఈక్వల్ టు h/x అంటే h ఈక్వల్ టు ఏంటన్నా √3x రా. ఇక్కడ మనకి h ఈక్వల్ టు 40 + x/√3 వచ్చింది, h ఈక్వల్ టు √3x వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. h కదా రెండుని ఎలాగో 40 + x/√3 ఈక్వల్ టు √3x రా. ఈ √3 తీసుకెళ్ళిపోనా. ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, వెళ్తే ఏమవుతుందిరా మల్టిప్లై చేస్తుంది. √3 × √3 ఏమవుతుందిరా 3 అవుతుంది. అంటే 40 + x ఈక్వల్ టు 3x రా. ఈ x ఇక్కడ ఏం చేస్తుందిరా ప్లస్ చేస్తుంది, వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే 3x - x ఈక్వల్ టు 40 రా. ఓకేనా. సో 2x ఈక్వల్ టు 40 రా. x ఈక్వల్ టు 40/2 నాన్న. అంటే ఎంత వచ్చిందిరా 20 వచ్చిందిరా. అదవుతుందా. ఇది ఎంత వచ్చింది మనకి 20 వచ్చేసిందిరా. అదవుతుందా. సో ఇది 20 వచ్చేస్తే హైట్ వచ్చేస్తుంది కదా. h ఈక్వల్ టు ఏమన్నాడు అంటే x వాల్యూ ఇక్కడ కానీ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ చేస్తాను. h ఈక్వల్ టు ఏమన్నాడు √3x అన్నాడు. అంటే √3 × 20 నాన్న. అంటే 20√3 రా. అంటే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత నాన్న 20√3 నాన్న. సరిపోయిందా. యా నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడన్నా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. The angle of depression of the top and the bottom of an 8 meters tall building రా. 8 meters tall building ఇచ్చానన్నా. సో దాని టాప్కి దాని
బాటమ్కి ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది మల్టీ స్టేర్డ్ బిల్డింగ్. ఇదేదో పెద్ద మల్టీ స్టేర్డ్ బిల్డింగ్ ఉందిరా. ఎగ్జాంపుల్ 6 చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 6 ఇదేదో మల్టీ స్టేర్డ్ బిల్డింగ్ ఇలా ఉంది నాన్న, అర్థమవుతుందా? ఈ పక్కన ఎంత ఉందన్న, ఒక 8 మీటర్స్ హైట్ కలిగిన ఇంకో బిల్డింగ్ ఉందిరా, ఓకేనా? 8 మీటర్స్ హైట్ కలిగిన టాల్ బిల్డింగ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది మల్టీ స్టేర్డ్ బిల్డింగ్ ఆర్ 30 degrees అండ్ 45 degrees అంటున్నాడు. అంటే టాపు ఇలా చూసాడు రాడు, టాపు ఇలా చూసాడు. ఇలా చూస్తే టాప్ దగ్గర నుంచి ఇలా చూసాడు కాడికి చూడండి నన్ను ఒకసారి. ఇలా చూసాడు అంటే ఇది మనకి ఇది డిప్రెషన్, అర్థమవుతుందా? సో ఇలా చూసాడు. ఇంకోటి టాప్కి చూసాడు అండ్ బాటమ్కి చూసాడు రా. టాప్కి చూసినప్పుడు ఎంత వచ్చిందన్న, 30 degrees వచ్చిందంటరా. బాటమ్ చూసినప్పుడు ఎంతనన్నా, 45 degrees నాన్న. ఈ 45 degrees అనేది ఇక్కడికి వస్తుందిరా, ఇది అవుతుంది మనకు 45 degrees ఇక్కడ, సరిపోయిందా? ఈ 30 degrees అనేది ఇక్కడ డిప్రెస్ అవుతుందిరా, ఇది 30 degrees అవుతుంది నాన్న. చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా, అర్థమవుతుందా? సో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తెస్తే అది మీకు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఒకసారి అక్కడ చూసుకోండి, ఓకేనా? ఎనీవే, ఓకేనా? అంటే ఇక్కడ ఏం కాదనన్నా, ఇదిలో 90 degrees ఉంది, దీనికి ఇది 90 degrees, ఇది ఎంత క్రాస్ అయ్యిందో ఇది కూడా అంత క్రాస్ అవుతుంది. ఇది క్రాస్ అయింది అంటే ఇది కూడా 45 అవ్వాలి, అర్థమవుతుందా? అది పాయింట్ అనమాట, ఓకేనా? అలాగే ఇది 90 degrees, ఇది 30 degrees అయింది. ఇది 30 degrees అయిందంటే ఇది ఎంత అవుతుందా, 60 degrees అవుతుంది. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 30 degrees అవుతుంది అంతే, ఓకేనా? ఎనీవే చూడండి, కావాలంటే ఇంకా ముందు చాలా క్లారిటీ వస్తుంది, గొడవ లేదు, ఓకేనా? సో ఈ 45 అనేది ఇక్కడికి వచ్చింది, ఈ 30 అనేది ఇక్కడికి వచ్చింది అనమాట, సరిపోయిందా? సో ఇప్పుడు అది ఏమంటున్నాను నాన్న, ఆ క్వశ్చన్ చదివేస్తున్నాను నేను. మల్టీ స్టేర్డ్ బిల్డింగ్ 30 and 45 రెస్పెక్టివ్లీ, ఓకేనా? సో ఫైండ్ ది హైట్ ఆఫ్ మల్టీ స్టేర్డ్ బిల్డింగ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 buildings, ఓకేనా? సో ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, ఓకే? అర్థమవుతుందా? నెక్స్ట్ దీని హైట్ కనుక్కోమంటున్నాడు. ఇది ఎంత అన్నా మనం 8 meters, ఇది కూడా ఎంత అవుతుందన్న, 8 meters అవుతుంది నాన్న. ముందు సమ్మలో మనం ఏంటి, 2 హైట్లు ఇచ్చాడు, హైట్ని ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఈక్వల్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా అంతే ఉంది. 30 degrees తీసుకున్నప్పుడైనా 45 degrees తీసుకున్నప్పుడైనా ఆ 2 buildings మధ్య ఉండే డిస్టెన్స్ 2 ఈక్వల్ అనమాట. అంటే నేను ఏం తీసుకోవాలి ఇక్కడ, నేను దీన్ని ఎక్స్ అని తీసుకుంటాను. చూడండి ఒకసారి, దీన్ని నేను ఏం తీసుకుంటున్నా, ఎక్స్ అని తీసుకుంటాను. దీన్ని అప్పుడు ఇది కూడా ఎక్సే కదా అవుతుంది, అవునా కదా నాన్న? సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇది మనకు తెలియదు, ఇది తెలియదు మనకి ఇది ఏంటి, ఇందులో మనకి ఏంటన్నా, ఇందులో ఇది తెలియదు, రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. నేను ఏం చేస్తానంటే దీన్ని నేను హైట్ అని తీసుకుంటాను రా, దీన్ని ఎక్స్ అని తీసుకున్నాను, దీన్ని హైట్ అని తీసుకున్నాను. కింద సమ్లో మనం హైట్ ఈక్వల్ చేసుకున్నాం, ఇక్కడ ఎక్స్ మనం ఈక్వల్ చేస్తాలి. ఫస్ట్ మనం ఏంటి, ట్యాన్ ఇటువైపే కదా, సో tan 30 ఈక్వల్ టు h/x నాన్న. tan 30 ఎంత నాన్న, 1/√3 ఈక్వల్ టు h/x రా, అంతే కదా? సో x ఈజ్ ఈక్వల్ టు h√3 రా, సరిపోయిందా? x ఈక్వల్ టు h√3. tan 45 ఈక్వల్ టు, ఇది మొత్తం హైట్ ఎంత అవుతుందిరా, 8 + h అవుతుంది, చూసుకోండి, అంతే కదా? ఇది 8 ఇది ప్లస్, ఎందుకు 45 తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది h సైడ్ అవుతుంది అనమాట, ఓకేనా? సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 8 + h/h సైడ్ అంటే x. tan 45 వాల్యూ ఎంతన్నా, 1 ఈక్వల్ టు 8 + h/x. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, 8 + h వచ్చింది నాన్న. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు h√3 వచ్చింది, ఇక్కడ 8 + x వచ్చింది, అంతే కదా? మనకి ఇక్కడ ఏం తెలియాలి, మనకి ముందు మనం ఎక్సే కదా, ఎక్స్ అంటే ఎక్స్ని ఈక్వల్ చేసుకుందాం, గొడవ లేదు. ఎక్స్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలరా మనం, చూడండి ఒకసారి, 8 + h ఈక్వల్ టు h√3, అంతే కదా? h√3. ఈ హెచ్ని ఏం చేస్తామంటే ఈ హెచ్ని అటువైపు తీసుకెళ్ళిపోండి రా, 8 ఈక్వల్ టు h√3 - h రా, అంతే కదా? సో 8 ఈక్వల్ టు h కామన్ తీసారనుకోండి, √3 - 1 రా. ఈ √3 - 1 ఇక్కడ ఏం చేస్తుందన్న, మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు చేసుకుంటే డివైడ్ అవుతుంది. అంటే h ఈజ్ ఈక్వల్ టు 8/√3 - 1 రా. మీకు ఏం చెప్పాను, డినామినేటర్లో ఎప్పుడు √3 వాల్యూస్ ఉండకూడదురా నాన్న అని చెప్పాను. సో √3 వాల్యూస్ ఉండకూడదు, కానీ నేను ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తాను. రేషనలైజ్ అనేది ఎలా చేస్తాను, √3 - 1 ఉంటే √3 + 1తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాను. √3 + 1/√3 + 1 రా. అంటే 8 × √3 + 1 ఇదేంటిది, a + b × a - b రా. అంటే √3 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్ రా. అంటే 8 √3 + 1
స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది 3 - 1 రా అంటే 2 అంతే కదా. అంటే 8 × √3 + 1/2 నాన్న 2 1s 2 4s రా అంటే 4 × √3 + 1 రా. ఏంటి ఇది హెచ్ ఎంత వచ్చింది నాన్న 4 × √3 + 1 వచ్చిందిరా. హైట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఎక్స్ ఏమన్నాడు రా ఎక్స్ ఏమన్నాడు x = 8 + h అన్నాడు రా అంతే కదా. సో x = 8 + 4 × √3 + 1 రా. అదవుతుందా x = 8 + √3 × 1 రా. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయొచ్చురా దీన్ని మల్టిప్లై చేస్తే చేయండి ఒకసారి. ఓకేనా 8 + 4 √3 + 4 రా అంటే ఎంత అవుతుందిరా 12 + 4 √3 అవుతుందిరా. x = 12 + 4 √3 నాన్న. యా చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ బ్యాంక్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ రివర్స్ ఆర్ 30 and 45 degrees రా. అంటే మనకు తెలుసు గోదావరి ఎలా ట్రావెల్ అవుతుంది మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అర్థమవుతుందా. అలా బ్రిడ్జ్ ఉందిరా ఒక చోట ఎక్కడో బ్రిడ్జ్ ఉందిరా ఇలా బ్రిడ్జ్ ఉంది. ఆపోజిట్ సైడ్ రెండు వైపులో చూద్దాం మనం. రెండు వైపులో చూద్దాం అంటే ఆడేమంటున్నాడంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకవైపు 30 అన్నాడు రా ఇంకోవైపు 45 అన్నాడు రా అర్థమవుతుందా. సో ఇది మనకి 30 ఇది మనకి 30 రా ఇది మనకి 30 అయితే ఇది ఏమవుతుందిరా 30 అవుతుందిరా. ఇది మనకి ఏంటన్నా 45 అన్నాడు రా డిప్రెషన్ ఇది 30 అన్నాడు. ఇది 30 అయితే ఇది ఎంత అవుతుందిరా 60 అవుతుంది. మరి 60 అయితే 30 అవుతుంది అది. ఇది 45 అయితే ఇది 45 యాజ్ వెల్ యాజ్ ఇది కూడా 45 90 కదరా నా సమ్ ఆఫ్ అందుకని ఇది సరిపోయిందా. సో అన్నాడు సో రివర్ ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ హైట్ ఈజ్ 3 meters అంటారా. ఈ బ్రిడ్జ్ హైట్ ఎంతన్నా 3 meters అన్నాడు రా. ఓకేనా. ఫ్రమ్ ది బ్యాంక్ ఫైండ్ ది విత్ ఆఫ్ ది రివర్ అంటే మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉండేది. అంటే ఇది ఒక బ్రిడ్జ్ అన్న బ్రిడ్జ్ వైపు నుంచి దీని ఎడ్జ్కి చూశాడు. ఓకేనా 30 degrees డిప్రెషన్లోకి వెళ్ళిందంట. ఓకేనా. సో ఈ ఎడ్జ్కి చూశాడు అంటే ఒడ్డుకి చూశాడు. ఇది 45 degrees వచ్చిందంట. అంటే ఇది 45 అయితే ఇది 45 ఇది 30 అయితే ఇది 30 అయిపోయిందా. ఇది మనకి పాయింట్. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలరా ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మళ్ళీ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి ఆ రెండింటిని యాడ్ చేసేయాలి. దీన్ని x అనుకుంటాను దీన్ని y అనుకుంటాను రా అనుకొని చూద్దాం ఒకసారి. మనకి ఏం తెలిసిన ఆపోజిట్ సైడ్ తెలుసు హెచ్ఎన్ సైడ్ కనుక్కోవాలి. అంటే మనకు ఆపోజిట్ సైడ్కి హెచ్ఎన్ సైడ్కి ఏంటి రిలేషన్ tan 30 = ఆపోజిట్ సైడ్ అంటే 3 హెచ్ఎన్ సైడ్ అంటే ఎంతనా x tan 30 ఎంతరా 1/√3 1/√3 = 3/x రా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి x = 3√3 రా. ఇంతవరకు సరిపోయింది. అంటే ఏదైతే వచ్చింది ఇది 3√3 వచ్చిందిరా ఇలా వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి 45 ఉంది 45 కూడా మనకి ఏంటి ఆపోజిట్ సైడ్ తెలుసు 3 meters హెచ్ఎన్ సైడ్ తెలియదు y తెలియదు y కనుక్కోవాలి. దీనికి కూడా మళ్ళీ tan 45 = ఆపోజిట్ సైడ్ 3 meters హెచ్ఎన్ సైడ్ ఎంతనన్నా y అంతే కదా. సో y tan 45 వాల్యూ ఎంతరా 1 = 3/y అంటే y = 3 రా. వాడు ఏమన్నాడు ఫైండ్ ది విత్ ఆఫ్ ది రివర్ అన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఎంతవరకు కనుక్కోవాలంటే x + y వేయండి రా. x + y అంటే 3√3 + 3 రా. 3 కామన్ తీస్తే √3 + 1 రా. ఓకేనా. అంటే విత్ ఆఫ్ ది రివర్ వచ్చేసరికి ఎంత అన్నది 3 × √3 + 1 రా. వాల్యూస్ సాల్వ్ చేయండి. √3 వాల్యూ ఎంత 1.732 + 1 రా. అంటే 3 × 2.732 రా. 3 2s are 6 3 3s are 9 21 2 8 రా. 8.196 meters అక్కర్లేదు ఇవన్నీ మామూలుగా ఎంతవరకు వదిలితే సరిపోద్ది చేశాను సరదాగా ఎనీవే. ఓకేనా. యా నోట్ చేసుకున్నానా. ఓకేనా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఎక్సైజ్ సమ్స్ చూద్దాం. ఎనీవే తమ్ముడు ఆల్ ది బెస్ట్ అన్న.